దేశ రాజధాని ఢిల్లీలో మళ్ళా ఎన్నికలు. దీనికి ఎవరయ్యా కారణం అంటే అరవింద్ కేజ్రీవాల్, చిచి కేజ్రీవాల్. మళ్ళీ ఎన్నికలకు నేను కాదు మామ కారణం, మన రాజ్యాంగం. నీలాంటి వాళ్ళందరినీ ఐఆర్ఎస్, ఐపీఎస్ నుంచి రాజకీయాల్లోకి రానియడం నిజమే, మన రాజ్యాంగం తప్పు. దిస్ ఈస్ టూ మచ్ మామ, దిస్ ఈస్ టూ మచ్. నేను అదే అంటున్నా, నీలాంటి వాడిని మళ్ళా ఎన్నికల్లో నించోనీయడం త్రీ మచ్, మన రాజ్యాంగం తప్పు. ఎందుకని మామ? శుద్ధంగా ఓసారి నిన్ను కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేసావు? రాజీనామా చేసావు. ఇప్పుడు మళ్ళా కూర్చోబెడితే మళ్ళా అదే పని చేయవని ఏంటి? అది కాదు కేజ్రీవాల్, ఢిల్లీ జనం అందరూ అడుగుతున్నారు ఈ ప్రశ్న. అరే మామ, ఇప్పుడు పాయింట్ అది కాదు. నన్ను నక్సలైట్ లో కలిసిపోమన్నాడు మిస్టర్ మోడీ. నేను నక్సలైట్ లా కనిపిస్తున్నానా? నక్సలైట్లు ఎట్టా ఉంటారే? చలికి మఫ్లర్లు కట్టుకొని మేధావిలా కళ్ళజోడు పెట్టుకున్న పెతోడు నక్సలైటేనా? అసలు ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టుకతోనే నక్సలైటు. తర్వాత బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఇట్లా పార్టీలోకి కన్వర్ట్ అవుతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ మునిగిపోతున్న షిప్ మామ, దాన్ని కాపాడుకోవడానికి రోజుకో మాట అంటే అతనుకు వేస్తున్నారు మామ. అందులో కొత్త మాట కిరణ్ బేడీజీ. బస్ వాళ్ళు రోజుకో అతకన్నా వేసుకుంటున్నారు. నువ్వు అసలు నీ పార్టీ సిల్లులే చూసుకోవడం లేదుగా. నువ్వు కిరణ్ బేడి ఇద్దరు అన్నా హజారేకి చెయ్యిచ్చిన వాళ్లే కదా, మీ ఇద్దరు ఒకటేగా. అందుకే నిన్ను ఎదుర్కోవడానికి ఆమె అరెస్ట్ అని పట్టుకొచ్చారు బీజేపీ వాళ్ళు. మరి కాశీలో మోడీ చేతిలో ఓడినట్టు ఈసారి చేయబాక. ఇంతకీ ఇప్పుడు ఏంది నీ ప్రచారాస్త్రం? ఢిల్లీలో వాళ్లకు రక్షణ లేదని చెప్పారు వాళ్ళు. ఏది వాళ్ళు వచ్చాక కూడా ఆడ రక్షణ లేదు మామ. నీ 49 రోజుల హయాంలో ఏం బీకావు? లేదు మామ, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. బీజేపీ వాళ్ళు కొంచెం ఎక్కువ దుర్మార్గులు. వాళ్ళ ఎంపీ సాక్షి మహారాజ్ ఏమన్నాడు మీరు చెప్పండి? చాలా అన్నాడు గానే నీకేడ నొప్పి అయిందో చెప్పు. ఆడవాళ్లను నలుగురేసి పిల్లల్ని కనమన్నాడు. ఎంత ఘోరం! ఆడవాళ్లు పిల్లల్ని కనే మిషల్లా మామ. ఆడవాళ్ళు ఏం చేయాలో ఏం చేయొద్దో వాళ్లే చెప్పేస్తారా? అంటే వాళ్ళు చెప్పింది మాత్రమే ఆడవాళ్లు చేయాలా? సరే, ఏం చేయాలో నువ్వు చెప్పు. వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు ఓ మహిళనే ముంచుతా ఉన్నారు మామ. ఆ కిరణ్ బేడిని బలిపశుని చేస్తా ఉన్నారు. అదే నా బాధ. యు మీన్ కిరణ్ బేడి ఈజ్ ఏ బక్రా ఫర్ బీజేపీ? ఎస్ మామ, బీజేపీ షిప్ మునిగిపోయేది ఖాయం. ఇప్పుడు ఆ పాపం కిరణ్ జీ మీదకి పోతుంది. ఆమెను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు మామ. ఏ సచ్చే బేడి సంగతి ఆమె చూసుకుంటది గాని నువ్వేంది ఢిల్లీ జనంతో పాటు నేను సైతం బక్రాన్ అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నావు మామ? నేనేమన్నాను అసలు? బీజేపీ వాళ్ళకి ఎందుకు ఓటేయొద్దో చెప్పావు గాని నీకెందుకు వేయాలో చెప్పకపోతివే. నేను మళ్ళీ చెప్పేదేమిటి మామ? బీజేపీ, కాంగ్రెస్ ని వద్దనుకున్న వాళ్ళంతా నాకు చచ్చినట్టు ఓటేయాలి.